మరుసటి రోజు శివాని ఎప్పటిలాగే కాలేజీకొచ్చింది. ఈశ్వర్ మాత్రం ఆమె కోసమే ఎదురుచూస్తూ నిలబడ్డాడు. శివాని కనిపించగానే ఈశ్వర్కి ప్రాణం లేచి వచ్చినట్టయింది. నన్ను మిస్సయ్యావా శివాని అని నవ్వుతూ అడిగాడు. శివాని కాస్త ఆశ్చర్యంగా ఎందుకలా అడిగాము అని అడిగింది. ఈశ్వర్ సీరియస్గా మారి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావాలని నిన్న రాలేదు అన్నాడు. శివాని కాసేపు సైలెంట్గా చూసి ఇదంతా బాగానే ఉంది ఈశ్వర్, కాని నా పరిస్థితి నీకు తెలియదు అంది. మా ఇంట్లో చాలా కష్టపడి చదువుకోవడానికి ఒప్పించాను. నానమ్మ కూడా స్పష్టంగా చెప్పింది, ప్రేమ వంటివి వద్దని. కళ్లల్లో నీళ్లు మెరుస్తూ నిజానికి నువ్వంటి నాకిష్టం ఉంది, కాని ప్రేమించలేను ఈశ్వర్ అంది. ఆ మాట విన్న ఈశ్వర్ ఒక్కసారిగా సైలెంటయ్యాడు. ఎందుకు అని మెల్లగా అడిగాడు. శివాని లోతుగా ఊపిరి తీసుకుని నా లక్ష్యం ముందుంది ఈశ్వర్, ఇప్పుడు నేను తప్పు చేస్తే నా జీవితం మారిపోతుంది అంది.